నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గంగాధర మండలంలోని వరద కాలువను సందర్శించి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామంటూ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడారు. చొప్పదండ నియోజకవర్గం కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో వరద కాలువ 365 రోజులు నిండు కుంటలాగా జీవనదిలా పారిందని, ఇప్పుడేమో పంట పొలాలకు నీరు లేక రైతులను సాగు చేయడానికి పంట పొలాలను ఎండిపోతున్నాయని వాపోయారు. చొప్పదండి నియోజకవర్గంలో వరద కాలువలో లోపల దిగి ఉన్నాము. మరి ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా వరద కాలువ కేసీఆర్ గారి పాలనలో ఒక జీవనదిలాగా రిజర్వాయర్ లాగా ఉండే. అంతేకాకుండా దీనికి ఓటీలు పెట్టుకొని రోని ఎండలల్లో కూడా చెరువులకు నీళ్లు ఇచ్చుకొని మరి ఆ నీళ్లు అలుగువారి మత్తడి దుంకినట్టుగా కేసీఆర్ గారి పాలనలో రైతాంగాన్ని కన్నబిడ్డల్లాగా చూసుకొని కాంగ్రెస్ పాలనలో మరి రైతుల కళ్ళల్లో కన్నీళ్లుంటే ఇవాళ కేసీఆర్ గారి పాలనలో రైతుల కళ్ళలో ఆనందాన్ని తెస్తే తిరిగి కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది, తిరిగి కన్నీళ్లను కూడా తెచ్చింది. ఈ వరద కాల్వ 9-10 ఏళ్ల పాటు ఒక జీవనదిలాగా ఉన్నది. చూడండి, రైతాంగం అంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. తిరిగి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏసంగి పంటలు ఇదే వరద కాలువ మీద డిపెండ్ అయ్యి దాదాపు 150 కిలోమీటర్ల పెట్టు పంటలు వేసుకున్నటువంటి రైతాంగం అంతా పొట్టకచ్చి ఈనినటువంటి సందర్భంలో ఇవాళ నోటికాడికి వచ్చిన బుక్క ఎత్తుకపోయినట్టుగా ఇవాళ నీళ్లు లేని కారణం చేత పంటలన్నీ ఎండిపోయి ఆ పంటలను మరి పశువులకు మేతగా వేసి రైతాంగానికి బాధ అనిపించి మరి ఇవాళ ఆ పంటలను కాలబెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ వచ్చి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను మాజీ ఎమ్మెల్యేను, నేను ఈ ప్రాంతాన్ని 5 ఏళ్లు పాలన చేసిన. ఎన్నడూ కూడా రైతాంగం నన్ను ఒక్కరోజు కూడా నీళ్లు కావాలని అడిగిన సందర్భమే లేదు. అంటే రైతాంగానికి ఏం అవసరమో ఆ కేసీఆర్ గారిని అడిగి వెంటనే ముందస్తు ప్లాన్ చేసుకుని ఆ రోజు నీళ్లు ఇచ్చినాం. ఈ ప్రాంతాన్ని ఒక కోనసీమగా చేస్తే కాంగ్రెస్ వచ్చి చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక కరువు ప్రాంతంగా చేసినటువంటి పరిస్థితి చూస్తే నిజంగా కళ్ళ నిండా నాకు దుఃఖం వస్తున్నటువంటి సందర్భం, దుఃఖం వస్తుంది. నిజంగా రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. మరి 24 గంటల్లోగా ఈ వరద కాలువకు నీళ్లను విడుదల చేసి వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలి, ఎండుతున్నటువంటి పంటలను తిరిగి కాపాడాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, నీటిపారుదల శాఖ మంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి దద్దమ్మ ఎమ్మెల్యేను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ ఊరో తెలియదు, ఏందో తెలియదు. ఒక అవ్వ కూడా, బూదవ్వ కూడా ఓ ఊరు నుంచి మాట్లాడింది. ఎక్కడ ఆయన ఫోన్ నంబర్ ఎక్కడ ఉంటుందో, ఆయన ఎవరో తెలియదు. ఇలా మాకు గోసత్తే బాధ ఎక్కడికి వాళ్ళో తెలియదని ఆ అమ్మాయి మాట్లాడుతా అంటే నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. నేను రైతాంగం పక్షాన నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం, ఉద్యమం చేస్తాం. తప్పకుండా నీళ్ళనిచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడతాం. తప్పకుండా నీళ్లు ఇయ్యాలని చెప్పి కూడా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ 4 నెలల పాలనలో అష్ట దరిద్ర పాలనలాగా రైతాంగానికి కరువు తెచ్చి కన్నీళ్లను ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా, రైతాంగం అంతా కూడా అర్థం చేసుకోవాలి. మరి ఈ పరిస్థితిని అధిగమించాలంటే మనం మళ్లీ తిరిగి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆనాడు ఎట్లా చేసినామో ఇవాళ నీళ్ల కోసం, కరెంటు కోసం, మరి అన్నిటి కోసం కూడా మళ్లీ మనం ఉద్యమం చేసే సందర్భం వచ్చిందని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, డిమాండ్ చేస్తూ వెంటనే వరద కాలువకు నీళ్లను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.